ఆంధ్రప్రదేశ్లో శాసనసభ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఈసారైనా అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా రాలేట్లేదని చెప్పేసి అనేక మందిలో ఉన్నటువంటి ప్రశ్న. అయితే మొత్తానికి ఇప్పటికి చూసుకుంటేనేమో ఓ పక్క అంబటి రాంబాబు గారి కుటుంబానికి పరామర్శ అని చెప్పేసి, మరో పక్క జోగి రమేష్ కుటుంబానికి పరామర్శించని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అటు ఇటు తిరుగుతున్నారు కానీ అసెంబ్లీకి మాత్రం రావట్లేదని చెప్పేసి వాళ్ళ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులో ఉన్నటువంటి డౌట్ కి రేపటితో మరి ఏం ముగియబోతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, ఇప్పుడు చూసుకుంటే రేపటితో అసెంబ్లీ మొదలవబోతా ఉంది. ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటిదాకా అయితే ఎప్పుడు కూడా శాసనసభకి అయితే రాలేదు. అయితే ఇప్పుడు రేపటిన వస్తారా రాలేదని చెప్పేసి డౌట్. ఒకవేళ రాకపోతే ఇప్పటికే వాళ్ళు ఎన్నిక కాబట్టేటువంటి మిగతా 10 మంది ఎమ్మెల్యేలు కూడా గ్రూపు రాజకీయాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా ఒక రకమైన సమాచారం అందుతుంది. ఏంటంటే అంశం గురించి? అంటే ఇంట్లో పిల్లి వీధిలో పులి, అంటే వీధిలో హీరో ఇంట్లో జీరో. ఇల్లు అంటే అసెంబ్లీ. ఓకే, శాసనసభ్యులందరికీ అది మరి దగ్గర ఏంటి, వాళ్ళని గెలిపించారు ప్రజలు, అక్కడ మాట్లాడమని పంపిస్తున్నారు. అంటే దాన్ని వదిలేసి ఈయన వీధుల్లో పులిగా చెప్పుకుంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ మనం చూసాం వీధి పోరాటాలు. లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేయటమే అతని ఎజెండాగా, రూల్ ఆఫ్ లా వైలేట్ చేయటమే జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా. ఆయనే కాదు, మొత్తం ఆ పార్టీలో కార్యకర్తలు లేకపోతే నాయకులు మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా కూడా రప్ప అనే ఫ్లెక్సీలు పెట్టుకోవటము, లేకపోతే గంగమ్మ జాతర పొట్టేళ్ళని తల నరికినట్టు నరుకుతామని, లేదు నువ్వు సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నాము. ఇప్పుడు ఇవి కాదు కదా ఇవాళ ప్రజలు కోరుకునేది. మాజీ ముఖ్యమంత్రిగా, పులివెందుల శాసనసభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యత ఏంటి? అసెంబ్లీ, శాసనసభ. సభా బాధ్యతను విస్మరించిన వాడు ఇక సామాజిక బాధ్యత ఏమి నిర్వర్తిస్తాడు? ఇప్పుడు సభా బాధ్యతని వదిలేసినాడు, ఇంకా మరి జన బాధ్యత అతనికి ఏముంది? తను సభకి వెళ్ళకపోవటమే కాకుండా తన వాళ్ళందరినీ వెళ్ళనీయకుండా చేస్తున్నాడు. నీకు నామోషి, మీకు భయం, అవమానిస్తారని భయపడుతున్నారు. ఇదైతే మీరు మిగతా 10 మందిని పంపచ్చు కదా. ఇప్పుడు వెళ్లకుండా దొంగ సంతకాలు పెట్టడం, ఇప్పుడు అదో పెద్ద చర్చ. దానిపైన ఏదో మరి ఎథిక్స్ కమిటీకి ఇచ్చారంటున్నారు, ఎవరెవరు దొంగ సంతకాలు పెట్టారు అనే. దీంట్లో జగన్మోహన్ రెడ్డి 3 సంతకాలు పెట్టాడని, ఆయన మరి 2 రోజులు వెళ్ళినట్టున్నాడు, 3 సంతకాలు పెట్టాడు. ఏదో మరి ఓటింగ్కి వెళ్ళాడో ఏమో కానీ. మిగతా వాళ్ళు మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆకేపేట అమర్నాథ్ రెడ్డి, ఇంకొక 4-5 5 రోజులు సంతకాలు పెట్టారని. ఆయన ఎవరో విరూపాక్షి, ఆయన అసలు 7 రోజులు సంతకాలు పెట్టారని. ఇప్పుడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి లేకపోతే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వీళ్ళు ఏదో 4 రోజులు సంతకాలు పెట్టారని, మత్స్యలింగం, దాసరి సుధా 5 రోజులు సంతకాలు పెట్టారని వస్తున్నాయి. సభకి వెళ్లకుండా దొంగ సంతకాలు చేయడం ఏంటి? గౌరవ సభ్యులు మీరు ఇంత అగౌరవంగా మీ ప్రవర్తన ఉంటే, ఇప్పుడు ఈ అసెంబ్లీలు ఉన్నాయి, ఈ 11 అసెంబ్లీ స్థానాలు, ఈ శాసనసభ్యులు ఉన్నారు. అక్కడ ప్రభుత్వ కార్యక్రమం ఏది పెట్టినా వీళ్ళ పేరు ఆ కార్డులో ప్రింట్ చేస్తారు. ఇప్పుడు పులివెందుల్లో ప్రభుత్వ కార్యక్రమం పెట్టారనుకో, ఆ కార్డులో ఏమనుంటుంది? గౌరవ జగన్మోహన్ రెడ్డి శాసనసభ్యులు ఉంటుంది. ప్రోటోకాల్ ముందు పదం గౌ అని బిగిన్ చేయాలి. ఇప్పుడు అగౌ అని పెట్టాలా? ఆ కార్డులో వీళ్ళ పేర్ల ముందు ఏమని ప్రింట్ చేయాలి అని అడుగుతున్నా. అగౌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అగౌ పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి. గౌరవనీయ అనే పదాన్ని వీళ్ళు పెట్టుకునే అర్హతను కోల్పోతున్నారు సభా బహిష్కారం ద్వారా, సభకి ఎగ్గొట్టడం ద్వారా. నేనేమనుకున్నానంటే జగన్మోహన్ రెడ్డి ఈ శాసనసభకి వెళ్తాడు అనుకున్నా ఈ సమావేశాలు, ఎందుకంటే ఆయనకు అందొచ్చింది ఒక అవకాశం. ఇదే ఈ శాంతి భద్రతల అంశమే ఉంది కదా. ఇప్పుడు అంబటి రాంబాబు ఆయన ఏదో బూతులు తిట్టాడు, ఆయన ఇల్లు ఏదో మరి ధ్వంసం చేశారు, ఈ తెలుగుదేశం మరి మొత్తం గ్యాంగ్ అంతా పడిందనో ఏదో మరి పెద్ద సినిమా చేశారు కదా. జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళి పరామర్శించాడు కదా. లేకపోతే జోగి రమేష్ ఉదంతం, ఆ జోగి రమేష్ ఇల్లు కూడా ఏదో ధ్వంసం చేశారు, అది కూడా ఏదో కాలబెట్టారు, పెట్రోల్ బాంబులు అన్నారు కదా. మంచి అవకాశం అందొచ్చింది. వీటన్నింటినీ నిలదీయటానికి అది వేదిక శాసనసభ. అక్కడికెళ్ళి మరి నిలదీస్తే హీరో, అక్కడ వాళ్ళు మైక్ ఇవ్వకపోయినా నువ్వు హీరో. అసలు అతను అసెంబ్లీకి బయలుదేరితేనే నీకు అన్ని మీడియా ఛానల్స్ ఎలా చూపిస్తాయి? ఇప్పుడు మనం చూసాము, మీరు బ్లాక్ షర్ట్స్ వేసుకెళ్ళండి, నిరసన తెలియజేయండి, నల్ల చొక్కా నల్ల ప్యాంట్ వేసుకుని వెళ్ళమను జగన్మోహన్ రెడ్డి మొత్తం 11 మందిని. అంటే ఇప్పుడు ఒకటి చక్కటి అవకాశాన్ని జారవిడుస్తున్నాడు. ప్రజల్లో ఇవాళ ఆదరణ పొందే అవకాశం అతని కళ్ళ ముందు ఉంటే, అబ్బే అది మాకు అవసరం లేదు, నేలకేసి కొట్టుకోవటమే. ఏది అతను ఏదైనా నేలకేసి కొట్టుకోవటమే. తను చేస్తోంది ఏంటంటే, ముఖ్యమంత్రి చేశారు ప్రజలు, 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు. ఏం చేశాడు?
నేలకేసి కొట్టుకున్నాడు. ఇప్పుడు కోతికి కొబ్బరి చెప్పి ఇచ్చినట్టే అయింది కదా. ఇప్పుడు కోతికి కొబ్బరి చెప్పిస్తే ఏం చేస్తుంది? నేలకేసి కొట్టుద్ది, లేకపోతే నెత్తికేసి కొట్టుకుంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసినా అదే జరిగింది. నేలకేసి కొట్టుకున్నాడు, ఇక నెత్తికేసి కూడా కొట్టుకున్నాడు. ఇప్పుడు ప్రతిపక్షం అంటే ప్రజాపక్షం. ఒక హీరో వర్షిప్ అయ్యా. అపోజిషన్ లీడర్కి అసలు ఎవరికీ ఉండదు ఆ హీరో వర్షిప్. ముఖ్యమంత్రి అంటే మన ముఖ్యమంత్రి ఏదో ఆయన హోదా, ఆయన ప్రోటోకాల్ ఆయన ఎంజాయ్ చేస్తాడు కానీ, ఆయన అనుభవిస్తాడు కానీ జనానికి ఆయన మీద ఏముంటుంది? అదే అపోజిషన్ లీడర్ అంటే ప్రజలకు దగ్గర. అది ముఖ్యమంత్రిని గెలవాలంటే మనం అపాయింట్మెంట్లు, క్యూ లైన్లో నుంచోవాలి, గంటల తరబడి కూర్చోవాలి. అది పోయింది. ఇప్పుడు ఏది? ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనే ఇళ్ళకెళ్తున్నాడు. ఇప్పుడు 20 నెలల్లో 20 కుటుంబాల ఇంటికి వెళ్ళాడు. ఆయనే టీ పెట్టి వాళ్ళకిస్తున్నాడు. మీ సమస్య ఏంటి, మీకేం కావాలి, ఇల్లు ఉందా, అది ఇల్లు చూస్తున్నాడు. ఇల్లు లేకపోతే పక్కా ఇల్లు మంజూరు చేస్తున్నాడు. ఇప్పుడు మీకు పట్టా ఉందా, మీది సొంత స్థలమేనా, లేదు అంటే పట్టా ఇచ్చేస్తున్నాడు, సొంత స్థలం ఇస్తున్నాడు. వాళ్ళకి ఆ బిడ్డ ఏం చదువుకుంటున్నాడు, ఏంటి ఉద్యోగం లేదా, ఏదో ఉద్యోగం వేయించేస్తున్నాడు. మనం చూసాం ఇవాళ ఈ 20 నెలల్లో నెలకొక ఇంటికి వెళ్ళాడా లేదా? మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా 60 నెలలు 60 ఇళ్ళకి వెళ్ళే అవకాశం ఎందుకు వదులుకున్నాడు? 60 కుటుంబాల తలరాతలు మార్చేవాడు కదా. ఒక ఇల్లు ఏర్పడేది, ఒక ఉద్యోగం ఏర్పడేది, ఒక ఉపాధి ఏర్పడేది. వాళ్ళకి షాపులు కూడా పెట్టిస్తున్నారు. అంటే ఒకటి, జగన్మోహన్ రెడ్డి 60 సార్లు బటన్ నొక్కానంటాడు. నీ బటన్ నొక్కటం దేవుడెరుగు. నువ్వు నొక్కిన బటన్ నీ కొంప ముంచింది. ఏది? నువ్వు వాళ్ళకేదో బటన్ నొక్కానని చెప్పి నీ డబ్బే ఇచ్చావా వాళ్ళకి? అది వాళ్ళ డబ్బేగా. బటన్లు నొక్కుతున్నానని చెప్పి నువ్వు బటన్ నొక్కింది ఎవరికి? నీ పేపర్కి. నువ్వు బటన్ నొక్కింది ఎవరికి? నీ ఛానల్కి. ప్రతి బటన్ వెనుక సాక్షికి యాడ్ ఉంది. 600 కోట్ల యాడ్స్ అంట. అరే వాలంటీర్లతో కొనిపించాడంట సాక్షి పేపర్. సచివాలయ సిబ్బందితో కొనిపించాడంట సాక్షి పేపర్. మొత్తం 56 హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్తో కొనిపించాడంట. 10 లక్షలకి వెళ్ళిన సర్క్యులేషన్ సాక్షి జగన్ సీఎంగా దిగిపోగానే 3 లక్షలు 4 లక్షలు పడిపోయింది. అంటే జగన్ పరిపాలన, ఆయన సీఎం మంత్రిత్వం, ఆయన వ్యాపారాలకి, ఆయన దీనికి తప్ప జనానికి కాదనేది రుజువై. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఎలా ఉన్నాడు? నిప్పులు గురిపిస్తాడు, బాగా మండిపోతాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి ఎలా ఉండేవాడు? హీరో వర్షిప్ అనేది అదే. ఏది? ప్రభుత్వాన్ని నిలదీస్తారు కదా, ఆ హీరో వర్షిప్ కోల్పోతున్నాడు. అదేమంటే ఏమంటాడు? ఇప్పుడు ఇక్కడ నేను ప్రెస్ మీట్ పెడుతున్నాను, 2.5 గంటలు మాట్లాడుతున్నాను, అక్కడ మరి అయ్యన్న పాత్రుడు నాకు అంత అవకాశం ఇస్తాడా అంటాడు. నువ్వు వెళ్తేగా తెలిసేది ఇస్తాడా లేదా. వెళ్ళకుండా ఎలా తెలుస్తుంది? ఇదెక్కడి తిరకాసు, అరకాసు, కాసు అంటావు. అదేమంటే మళ్ళీ నువ్వు నీతో సావు కాదు, మీదంతా కాసు అడ్డా అనుకుంటా. కదా ఇప్పుడు ఇదే ఏంటి ఈ తిరకాసు అనేది? ఆయన ఎంత సమయం ఇస్తాడో లేదో నువ్వు వెళ్ళు, ఆయన అడుగు. ఇవ్వనన్నాడు అనుకో హీరో, నువ్వు అప్పుడు బయటకు వచ్చేస్తావు, సినిమా చేస్తావు, అక్కడ కూర్చుంటావు, నాకు మైక్ ఎందుకు ఇవ్వని అడుగుతావు, మైక్ ఇరిచేస్తావు. అద్భుత అవకాశాలు కదా. పేపర్లు చించేయచ్చు. మరి ఎందుకు అంటే గ్రౌండ్లో గేమ్ ఆడవా? ఎక్కడ ఆడతా? అంటే తమరి గేమ్ అంతా ఇండోరేనా? అవుట్డోర్లో ఆడే సీన్ లేదా? ఇది ఎక్కడి ఇండోర్ ప్లేయరో నాకైతే అర్థం కావట్లేదు. ఎప్పుడూ ఇండోరేనా? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఇండోరే, బయటికి రాలా, ప్యాలెస్లో నుంచి బయటికి రాలా. వస్తే హెలికాప్టర్, లేకపోతే స్పెషల్ ఫ్లైట్స్. నువ్వు బయటకు వస్తే చెట్లు నరికేయడం. ఓహో, అందుకు రావట్లేదు అనుకుంటా వెంకట్. ఏది? ఇప్పుడు అసెంబ్లీకి వస్తే చెట్లు నరకరు కదా, అందుకని రావా? ఇప్పుడు పోనీ హెలికాప్టర్లోనే వెళ్ళు అసెంబ్లీకి. ఉంది కదా హెలికాప్టర్, హెలిప్యాడ్ కూడా ఉంది. అదేదో ఆ రైతుని బెదిరించి తీసుకున్నాడంట, కొత్త విషయం బయటకు వచ్చింది. 21A చేర్చి మరి వివాదం చేశారు. 4 ఎకరాలు పాపం ఆ రైతుని బెదిరించి 21A చేర్చి ముఖ్యమంత్రి బయట పెట్టాడు. అది ఆ వేమారెడ్డి ఏమో అదంతా ఓటిదే అంటాడు. సరే, అదేదో మరి బయటకు వచ్చింది. అది కేసు పడుద్దో ఎఫ్ఐఆర్ పడుద్దో అది వేరే విషయం. అది ఉంది కదా ఖాళీగానే హెలిప్యాడ్, ఎక్కు, ఎగురు, అసెంబ్లీలో దిగు, లోపలికి పో. ఆహా, అట్లా హెలికాప్టర్లో వెళ్తే కింద రోడ్డు మీద ట్రాఫిక్ ఆపరానా? అంతేనా? నువ్వు బయలుదేరరా మగడా, నువ్వు బయలుదేరితే ట్రాఫిక్ ఆపుతారు, లేకపోతే ఇక్కడ నువ్వు బయలుదేరితే అసలు యలహంకలో ట్రాఫిక్ ఆపిద్దాం. అదే కదా. నువ్వు తాడేపల్లి ప్యాలెస్లో నువ్వు వెళ్ళిందేమో అక్కడేదో ఉత్తరాంధ్రాలో ఆమె పుష్పశ్రీవాణి కురుపాం, డిప్యూటీ సీఎం కురుపాం పర్యటనకి నువ్వు ముఖ్యమంత్రిగా వెళ్తే ట్రాఫిక్ ఎక్కడ ఆపారు చెప్పనా?
ఒరిస్సాలో ఆపారు. ఎక్కడ కురుపాం, ఎక్కడ ఒరిస్సా. కురుపాం పర్యటనకి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వస్తే ఒరిస్సా బార్డర్లో ట్రాఫిక్ ఆపితే అట్లా ఆపరు కాబట్టి నువ్వు రానంటావా అసెంబ్లీకి? శాసనసభ రేపు పొద్దున బడ్జెట్ ప్రవేశపెడతాడు 14వ తారీఖు. 14 గంట, అది కూడా ప్రేమికుల దినోత్సవం. మన లవర్ బాయ్ని పిలుస్తున్నారు. వాళ్ళేమో ఈ ప్రేమికుడిని రమ్మంటే రానంటాడు. రమ్మంటే రాననేవాడిని ఏం చెప్పాలా? అందుకే ఇప్పుడు ఏదో ఒక 6గురో 7గురో విడిపోతున్నారంట. ఏదో ఈ మధ్య నేను చూసి ఎక్కడో సోషల్ మీడియాలో ఏమీ నమ్మట్లా. నిజం చెప్పినా, నేను నిజం పోస్ట్ పెట్టినా నాకు నమ్మబుద్ధి కావట్లా సోషల్ మీడియాలో. వాళ్ళు పెట్టారు ఏంటి, ఒక 6గురో 7గురో చీలిక సిద్ధంగా ఉన్నారు. ఏదో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేకపోతే ద్వారకానాథ్ రెడ్డి, ఒక 3-4 తప్ప ఆ కేసుల్లో ఉన్నాళ్ళు, మిగతా వాళ్ళంతా ఇవాళ వైసీపీ చీలిక వర్గంగా విడిపోయి వాళ్ళు ఏదో సభకి వెళ్తారంటున్నారు. ఎందుకంటే మళ్ళీ అక్కడ రెడీగా ఉన్నారు స్పీకరును డిప్యూటీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, లేకపోతే రఘురామకృష్ణరాజు. ఏదో 65 రోజులంట డెడ్ లైన్. ఆ 60 రోజులు కనుక వీళ్ళు కనుక గైర్ హాజరైతే ఇప్పటికి ఆల్రెడీ ఎంత అయింది, 35 అయిందంట. లెక్క పెట్టారు, మొత్తం రెడీగా ఉన్నారు వీళ్ళు. ఏది శ్రీహరికోటలో 1, 2, 3 అనేది కౌంట్ డౌన్ లెక్క పెడతారు చూసావా? ఆ విధంగా కౌంట్ డౌన్ లెక్క పెడుతూ ఇప్పుడు ఇంకా ఎంత ఉందంటావు, ఇంకో 25 రోజులు ఉందాం. ఆ 25 రోజులు ఎగ్గొడితే సభ్యత్వం ఖాళీ. 11 స్థానాలకి ఉప ఎన్నికలు వస్తాయా? అదన్నదేమండి, ఏది అట్లా అన్నా జరిగితే కొత్త శాసనసభ్యులు వస్తారు, వాళ్ళు చక్కగా సభకి వెళ్తారు, వాళ్ళు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తారు, ఆ నియోజకవర్గ ఓటర్లకి న్యాయం చేస్తాడు. ఇప్పుడు ఇతను వెళ్ళకపోవటం ద్వారా ఎవరిని అవమానిస్తున్నాడు? నీకు ఓటేసిన వాళ్ళని అవమానిస్తున్నాడు. 11 శాసనసభ నియోజకవర్గాల ఓటర్లకు జరిగిన అవమానమే కాదు ఇది. మొత్తం రాష్ట్రంలో జగన్కు ఓటేసినటువంటి 40% అంటాడు చూసావా, 40% అవమానం. జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీకి వెళ్ళకపోవడం అనేది 40%కి అవమానం అంటావా, 60%కి అవమానం అంటావా, అసలు 100%కి అవమానం అంటావా? థ్యాంక్ యూ సార్. నమస్తే. Please subscribe to Leo News for more videos.